హలో అండి, అత్త వాళ్ళ ఊరి దగ్గర నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు కొన్ని ఉస్తికాయలు తెచ్చాం. ఇప్పుడు ఈ కాయలతో నేను పప్పు ఎలా చేస్తానో చూపిస్తాను. నాకు ఎప్పుడు అసలు ఆకలిగానే ఉండదు, అన్నం పెద్దగా తినాలనిపించదు అనేవాళ్ళు ఈ కాయలు మీకు ఎక్కడైనా దొరికితే ఇలా ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్ ఆయిల్లో వాష్ చేసుకున్న ఉస్తికాయలు కొంచెం సేపు ఫ్రై చేశాక పచ్చిమిరపకాయలు, తెల్లగడ్డలు, ఆనియన్స్, టొమాటో, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర, చింతపండు వేసి ఫ్రై చేశాను. ఈ కాయలు మాత్రమే కాదు, ఊరు దగ్గర నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు ఇంకా కొన్ని వెజిటేబుల్స్ తెచ్చాము. అది ఫుల్ వీడియో కావాలంటే ఈ వీడియో కిందే ట్యాగ్ చేస్తాను, ఒకసారి చూడండి, బాగుంటుంది ఆ వీడియో కూడా. పల్లెటూరి వాతావరణాన్ని, నేచర్ ని ఇష్టపడే వాళ్ళకైతే ఆ వీడియో ఖచ్చితంగా నచ్చుతుంది. 10 మినిట్స్ అలా వాష్ చేసి నానబెట్టిన కందిపప్పు, కొత్తిమీర, వాటర్ వేసి ఒక 3 to 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాను. ఫైనల్ గా నీళ్ళన్నీ వంపేసి ఉప్పు వేసి మెదుపుకొని లాస్ట్ లో తాలింపు వేసుకుంటే ఈ ఉస్తికాయల పప్పు రెడీ అయిపోతుంది. ఈ కాయలతో వేరే రెసిపీ ఏదైనా మీకు తెలిసింటే సజెస్ట్ చేయండి. అంతే మరి వీడియో. బాయ్ బాయ్.